హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో 9వ వారానికి సంబంధించి ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది క్లారిటీ ఇచ్చేస్తా. మరి మీ అంచనా ప్రకారం ఇప్పటికే నేను ఒక వీడియోలో నా గెస్సింగ్ ప్రకారం ఏమవుతుందో చూద్దాం. లాస్ట్ వరకు ఎవరు ఉండొచ్చు, ఎవరిని ఎవరు తెప్పించవచ్చు. ఎందుకంటే మనం 9 వారాల ఆట చూసాం. ఒకరోజు ఒక ఎపిసోడ్, ఒక ఒకరోజు లైవ్ కాదు కదా. ఇన్ని రోజులు చూసేటప్పుడు వాళ్ళ మధ్య ఉండే ఈక్వేషన్స్ కావచ్చు, వాళ్ళ మధ్య ఉండే బాండ్స్ కావచ్చు, వాళ్ళు ఆడుతున్న విధానం కావచ్చు, వీటన్నింటిని బట్టి నిన్న ప్రోమో చూస్తేనే మనకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పక్కగా సపోర్టింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అని. మరి ఇలాంటి టాస్క్లో ఫిజికల్తో పాటు సపోర్టింగ్ టాస్క్, ఇప్పుడు కంటెస్టెంట్లు ఏంటంటే బజరు అదే బెల్లం ఒకసారికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కాలంట. మరి ఖచ్చితంగా అడ్డుకుంటారు, లాగేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ప్రోమోలో చూసాం, పవన్ కళ్యాణ్ ఏమో దివ్యాన్ని లాగేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఆ ట్రైన్ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటే ఆమె ట్రైన్ ఎక్కకూడదు, అసలు ఎక్కకపోతే ఇంక దించేదానికి ఏముంది, నువ్వు ముందు ఎక్కితే కదమ్మా దించడానికని కూడా తెప్పించవచ్చు. ఎట్లాంటి టాస్క్ ఇచ్చాడు అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఆడుతూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్ ఈ 6 రేసులో ఉన్నారు కదా, భరణి, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, తనుజ, రీతు, దివ్య, వీళ్ళలో వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో, హౌస్ హార్మోనీ కావచ్చు, వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ కావచ్చు. నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, నాకు గతంలో చేశారు ఇప్పుడు నేను చేస్తాను, లేకపోతే ఫ్యూచర్లో నెక్స్ట్ వీక్ నాకు చేస్తాను, ఇలా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. కనుక ఫిజికల్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ నెట్టుకుంటూ ట్రైన్ ఎక్కే దగ్గర చూసాం కదా, పెనుగులాట ఆడుతుంది, లాక్కుంటూ పీక్కుంటూ. సో ఫిజికల్తో పాటు సపోర్టింగ్ ఎవరికి ఎంత సత్సంబంధాలు ఉంటే హౌస్లో వాళ్ళకి చాయిస్ ఎక్కువ ఉండేది అవకాశం ఉంది. ఇప్పుడు నిన్నటికి అప్పటికీ తనూజ ఒక పక్క క్యాంపెయినింగు, రీతు ఒక పక్క క్యాంపెయినింగు, ఇమాన్యుయల్ ఒక పక్క క్యాంపెయినింగు, నాకు మీరు చేయండి, మీకు నేను చేస్తా, అట్లా ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ఈ వీడియో చూసే ముందు మీకేమనిపించింది, ఎవరు కెప్టెన్ అయ్యి ఉంటారు, మీ గెస్సింగ్ ఏంటో కామెంట్ పెట్టండి. అట్లాగే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, తోటి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, లేదా ఇన్స్టాలో కావచ్చు, ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉంటుంటే పలానా వాళ్ళు అయ్యారని కూడా కామెంట్ అయితే పెట్టండి. మరి నేనైతే చెప్పేస్తాను. ఈ రైల్ బోగిల్ టాస్క్లో ఫైనల్గా ఖచ్చితంగా ఏం చేస్తారు, సపోర్టింగ్ టాస్క్ అనేటప్పుడు మనకి ప్రోమోలో చూపించినట్టుగా సాయి శ్రీనివాస్ రీతు చౌదరిని తీసినట్టుగా చూపించాడు. బట్ తీసి ఉంటాడని అనుకోవట్లేదు. ట్విస్ట్ ఏదో ఉంటుందో ఆ ట్విస్ట్ ఏంటి కూడా మాట్లాడదాం కానీ నెక్స్ట్ అప్డేట్ రాగానే. అయితే ఆ అబ్బాయిని కూడా లాస్ట్ వీక్ సపోర్టింగ్ టాస్క్లో రీతు చౌదరి సపోర్ట్ చేయలేదు కదా. ఇప్పుడు డ్యాన్స్ చేసే స్టేజ్లో సంజన మాత్రమే సపోర్ట్ చేసింది. అది కూడా నేను డిస్కషన్ పెట్టారు. నేను చాలా బాధపడ్డానండి. మీరైనా కనీసం ఆ స్టేజ్ మీద ఉన్నారు, లేకపోతే కాన్ఫిడెన్స్ కోల్పోయి కంప్లీట్ లో అయిపోతానేమో అనిపించింది అంటే సంజన కూడా చెప్పింది. అలాంటి జీరో పరిస్థితి నాకు 2 times ఈ హౌస్లో వచ్చింది. నాతో పాటు ఫ్లోరాకు కూడా వచ్చింది, మాధురికి వచ్చింది. అలాంటి పరిస్థితి నీకు రాకూడదనే ఉద్దేశంతో ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ పెయిన్నే నేను మోటివేట్గా తీసుకుంటున్నా. అందుకే నీకోసం కనీసం ఒకరైనా ఉండాలని నేను సపోర్ట్ చేశానంటే ఒక సిస్టర్ లెక్క అవన్నీ చెప్పింది. ఇప్పుడు మెయిన్ రీతు చౌదరి ఆ టాస్క్లో అతనికి ఏమాత్రం సపోర్ట్ చేయలే. పైగా నిన్న టాస్క్ అయిన తర్వాత ఒకరిని తీసేయాలంటప్పుడు సాయి శ్రీనివాస్ని తీసేసింది. బహిరంగంగా అనౌన్స్మెంట్ కూడా చేసి చెప్పింది. అలాంటి నేపథ్యంలో అతడైతే సపోర్ట్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. మరి చేస్తాడో చేయడో చూద్దాం. ఇట్లా ఒక్కొక్కరికి ఉండే ఈక్వేషన్స్ని బట్టి ఒక్కొక్కరిని తెప్పించుకుంటూ వస్తారు కదా. పైగా ఇప్పటికే కెప్టెన్స్ అయినందుకు దివ్యాని, సుమన్ శెట్టిని నాకు కొంచెం ఉన్న అప్డేట్ ప్రకారం వాళ్ళ ముగ్గురిని అయితే ఫస్టే తీసేస్తారంట. భరణిని మరి రీఎంట్రీ వచ్చారు కనుక ఏమో కానీ భరణి గారిని అయితే ఫస్ట్ తప్పించేస్తారంట. తర్వాత దివ్యాని, సుమన్ శెట్టి మీరు ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యారు. పైగా ఇప్పుడు ఈ టాస్క్లో ఎక్కువ మందిని మీరే తప్పించేశారు. సీక్రెట్ టాస్క్లు చక్కగా ఆడుకుంటూ మీరు దెబ్బేసడం వల్ల మేము అవుట్ అయిపోయాం, మా అవకాశాలు కోల్పోయాం కనుక ఈ ముగ్గురిని తప్పించేస్తారంట. ఇక తర్వాత మిగిలిన ముగ్గురులో రీతు చౌదరి, తనూజ, ఇమాన్యుయల్ ఉంటారు కదా. ఇక్కడ ఈ రౌండ్కి వచ్చేసరికి తనూజని కూడా తీసేస్తారంట. మరి తనూజని ఏ ఉద్దేశంతో తీసేసి ఉంటారు, రీజన్స్ ఎవరేం చెప్పి ఉంటారు. ఆవిడకి ఎక్కువగా ఇష్యూస్ ఉండడం వల్ల, లేకపోతే నిన్న గౌరవ్ను కూడా ఆవిడ తప్పించేసింది, ఓటు వేసింది. అలాగే అంతకుముందు డీమోన్ విషయంలో కూడా వీళ్ళ టీం అంతా ఓటు వేశారు. సో వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయకపోవచ్చు. డీమోన్ ఎటు రీతికి చేస్తాడు, గౌరవ్ మరి ఈ అమ్మాయి నాకు ఏ దశలో కూడా కోఆపరేట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. పైగా గ్రీన్ బ్యాడ్జ్ విషయంలో కావచ్చు, టాస్క్ ఆడాలనుకునే దానికి ముందు కావచ్చు, ఆడిన తర్వాత కావచ్చు. సో అతడు చేయకపోవచ్చు. సో మొత్తం మీద అయితే ఈ ముగ్గురులో తనూజని తీస్తారంట. ఇక ఇమాన్యుయల్, రీతు చౌదరి ఉంటే లాస్ట్లో నేను ఒక గజిబిజ్ టైప్ ఏదో టాస్క్ ఇచ్చాడంట. అది ఎట్లా అంటే ఒక వస్తువులను పెట్టేసి గజిబిజ్ గందరగోళంగా ఒక పజిల్ మాదిరిగా ఎక్కడెక్కడ తలా తోక లేకుండా గందరగోళం ఉంటే అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటూ పజిల్ మాదిరి ఆడాలంటే ఈ టాస్క్ లాస్ట్ 2లో ఇమాన్యుయల్, రీతు చౌదరి ఆడతారంట. ఫైనల్గా ఇమాన్యుయల్ అయితే కెప్టెన్ అయ్యాడు 9వ వారానికి. ఇది ఆయన ఫ్రెండ్స్కి, ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి అందరికీ వెరీ 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 స్వీట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. ఖచ్చితంగా పాపం రీతు చౌదరి అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఎంతవరకు వచ్చి ఈ స్టేజ్లో కూడా అవ్వలేదంటే బాధాకరంగా ఉంటుంది ఆవిడకి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, సరే అయ్యాడు, ఇమాన్యుయల్ అయితే ఒక రికార్డు క్రియేట్ చేశాడు. ఏకంగా గత సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ హైయెస్ట్ 2 సార్లు అనుకుంటా కెప్టెన్ అయ్యింది. 3 సార్లు అయ్యింది కంటెస్టెంట్ ఇతడే.
3 సార్లు ఎవరు అవ్వలేదుగా గత సీజన్లో మన తెలుగులో. ఇప్పుడు డీమన్ పవన్ కూడా ఈ సీజన్లో 2 సార్లు అయ్యాడు. మూడోసారి అవ్వాలని ఆశపడుతున్నాడు, అతను తప్పించేస్తున్నారు. ఇమాన్యుయల్ వన్ డే కెప్టెన్ అయినా సరే ఒకసారి బ్యాడ్జ్ వచ్చింది, రెండోసారి వాళ్ళ మమ్మీకి ఇచ్చేశాడు. అప్పుడుదే వాళ్ళ మమ్మీ కోసం సాక్రిఫైస్ చేశాడు, రెండోసారి అయ్యాడు, ఇప్పుడు మూడోసారి అయ్యాడు. అయితే ఖచ్చితంగా ఇతనికి ఇది ఫ్యాన్స్కి ఒక రకంగా గుడ్ న్యూస్, ఒక రకంగా వెరీ వెరీ బ్యాడ్ న్యూసే. నామినేషన్లోకి రాకపోతే ఎట్లా, అతనికి చాలా డ్యామేజ్ జరిగిపోద్ది. ఇప్పుడు నేను వీడియో చేసే ముందు కూడా చూసి అసలు నామినేషన్లకి ఎప్పుడు వచ్చాడని వెతికితే ఫస్ట్ వీక్ టెనెంట్స్ ఓనర్స్గా ఉండేటప్పుడు వాళ్ళంతా కలిపి అతను చేయాలంటప్పుడు ఏకంగా 9 మందిలో భాగంగా అప్పుడు వచ్చాడు, సేవ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చాడో తెలుసా, 4th వీక్ ఒకసారి వచ్చాడండి నామినేషన్లోకి. ఆ తర్వాత ఇప్పుడు మొత్తంగా 9 వారాల్లో 2 వారాలు వచ్చి 7 వారాలు కంటెస్టెంట్ రాకపోతే ఎట్లా? ఈలోగా ఆడియన్స్ ఏమవుతారంటే కొంతమంది కొందరు కనెక్ట్ అయిపోయి వాళ్ళకి ఓట్లు వేసుకుంటుంటే ఇతని కోసం ఉండేది కూడా ఉండదు ఓటు బ్యాంక్ అంటూ. ఒక్కొక్కరికి పర్టికులర్గా దివ్య ఒక 5%, తనుజ ఒక 28%, కళ్యాణ్ ఒక 23%, సంజన ఒక 15% ఆర్ 13%, ఇట్లా బారనే ఒక 11 ఇట్లా ఫిక్స్ అయిపోతారు. ఖచ్చితంగా ప్రతి వారం వాళ్ళు వచ్చేటప్పుడు వేసి మిస్డ్ కాల్స్ ఇచ్చి హాట్స్టార్ ద్వారా వేసి ఇతడు అసలు వస్తే కదా నువ్వు రావయ్యా బాబు మేము ఓటేస్తామని అతను నేను రాను నేను హౌస్లోనే ఉంటానంటే అట్ట. నేను మొన్న ఇప్పుడు సరదాగా చెప్పా, దసరాకు వచ్చినట్టు ఉందంటే ఎగ్జాక్ట్గా అట్లాగే ఉంది. దసరా ఎప్పుడైంది, అక్టోబర్ 2వ తేదీన అయింది కదా దసరా. ఆ రోజు వచ్చి 2వ తేదీన అయింది దసరా. అంటే అప్పటికి సెప్టెంబర్ 7న స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టుగా ఒక 4 రోజులు కష్టపడి కిందపడి మీదపడి ఏదో రకంగా వచ్చాడు. అంతకుముందు ఒకసారి ఫస్ట్ వీక్ అన్నా కదా, ఫస్ట్ వీక్ అండ్ 4th వీక్. ఆ తర్వాత ఇంతవరకు రాలే. మళ్ళీ క్రిస్మస్కి వస్తాడేమో అనుకున్నా. క్రిస్మస్ డిసెంబర్ 25th అయితే 21st ఈ గ్రాండ్ ఫినాలే. ఆ వీక్కి వస్తాడు అంతే. మనం సరదాగా అనుకున్న అదే నిజం చేసేలాగా ఉన్నాడే. మధ్యలో ఇంక రాడేమో. ఇంకా ఇప్పుడు ఈ వారం ఇమ్యూనిటీ వస్తుంది. పైగా ఏమంటే నేను బాగా ఆడుతున్నాను, ఆడియన్స్ ఎంటర్టైనర్ వేలో 100% థమ్స్అప్ ఇచ్చారు. ఇంకొకటి ఏదో టాస్కుల్లో పర్ఫార్మెన్స్ అందరితో మింగిల్ అవ్వడం, అందరితో ఇంటరాక్ట్ అవ్వడం 92% థమ్స్అప్ ఇచ్చారు. వీటిని పట్టుకుని మురిసిపోతూ నేను ఇక్కడికి వచ్చి నిల్చుంటున్నా, మీరు నాకు ఫోన్ బూయట్లే, మీరు నా ఫోటో కాల్చట్లే, మీరు నన్ను నామినేట్ చేయట్లే, మీరు నాకు కుండ బద్దలు కొట్టట్లే, నా తప్పే ఉంది, నేను బాగా ఆడబట్టే కదా మీరు నామినేట్ చేయట్లేదని ఒక రకంగా సేఫ్ గేమ్. అదే అతనికి దెబ్బ కొట్టేస్తుందని అర్థమవుతుంది. ఓకే, అతడిలో ఇప్పుడు మీరు ఫ్యాన్స్ ఫీల్ అవుతారని కాదు, ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడదాం. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. అయ్యో శుభమాన్ కెప్టెన్ అయితే ఇదేంటంటే ఖచ్చితంగా మరి డ్యామేజ్ అయ్యిద్ది, అది నష్టమే. బాగా ఆడతాడు, బాగా టైమింగ్లో ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, ఫిజికల్ టాస్క్లో తిరగొట్టేసి ఆడుతున్నాడు. ఏ టాస్క్ ఇచ్చినా 100% ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా ఆడుతున్నాడు, కష్టపడతాడు. కానీ ఏం ఉపయోగం? ఇప్పుడు ఇలా నామినేషన్లోకి రాకుండా ఫైర్ ఉండాలి, రైవలరీ కొనసాగించాలి, అందరితో మంచి గుండిపోతున్న సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారంటే భరణ్ గారి కుటుంబంలో ఆయన ఎట్లా దెబ్బ అయిపోయి ఇతను కూడా అట్లాగే అయిపోతాడు. అందరితో అవసరమైతే రైవలరీ కొనసాగించాలి. పొరపాటును మీరు గమనించారా? ఎవరితోనైనా గొడవ అయినా, నామినేషన్ అయినా, ఇష్యూ అయినా ఆ నైట్ అంతా నిద్రపోనివాడు ఇంకా వెళ్ళి దాని గురించి వివరణ ఇస్తూ ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూనే ఉంటాడు. అలాగైతే కష్టం. మంచిగా ఉండాలనుకుంటే దెబ్బ అయిపోతాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు డల్గా ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరు కళ్యాణ్, తనుజ, సంజన వాళ్ళ ముగ్గురికి మంచి పర్సంటేజ్ ఓటింగ్ జరుగుతుంది కనుక 15+, 20+ అట్లా ఉంటుంది కనుక సరిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా 10% లోపే ఉంటున్నారు కనుక ఇతనికి నడుస్తుంది. కానీ వాళ్ళందరూ మంచి రైవలరీ కొనసాగించి తాడైపోయాడు, డూ ఆర్ డై తేల్చుకోవడానికి వచ్చామనుకుంటే ఇతనికి కష్టమైపోద్ది. ఇంకా ఆ పోటీలో కూడా లేకుండా పోతాడు ఇలా నామినేషన్లోకి రాకపోతే. ఏదో ఒక రకంగా రైవలరీ కొనసాగించి నేను ఇక్కడ అందరితో గెలవడానికి పోటీ పడడానికి వచ్చాను అన్నట్టు ఉండాలి తప్ప మంచిగా ఉండిపోతారంటే కష్టమే. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, వచ్చాడు కూర్చుంటాడు బ్యాలెన్స్గా. సో అంతకుమించి కంటెంట్ రావట్లే, ఓటింగ్ రావట్లే. నామినేషన్లో కూడా వచ్చినట్టు లేడుగా. ఒకసారి కూడా ఇప్పుడు వచ్చి హౌస్లోకి వచ్చిన తర్వాత తెలుగు వచ్చి కూడా ఓపెన్ అవ్వడం మాట్లాడు. గౌరవ్ చాలా బెటరు. ఎందుకంటే తెలుగు రాకపోయినా ఒక ఫైర్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది, ఏదో తపన యాతన ఉన్నాయి. అవి కాస్త కనెక్ట్ అవుతుంది. వచ్చే వారం ఓటింగ్లో కూడా మంచిగా జరగవచ్చు. ఇక సాయి ఉన్నాడు, ఏదో చెయ్యాలని కసితో ఉంది, కానీ ఈ వారం గట్టెక్కుతాడో లేదో చూడాలి. అలాగే రీతు, డీమోన్ ఆ ట్రాక్ మిగతా వాళ్ళ మీద పోల్చుకుంటే కొద్దిగా బెటర్, ఒక 7% గట్టెక్కిపోతున్నారు. ఆ ట్రాక్ నుంచి దాటి వచ్చి బాగుండేది. ఈ రాము రాధులు అయితే ఎందుకున్నాను, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు కూడా అంతే, ఎందుకున్నామో మాకే తెలియదని మాదిరిగా ఉన్నామంటే ఉన్నాము. సుమన్కు ఓట్లు పడుతున్నా చెబుతున్నా కదా, అర్థం కాకుండా ఉన్నాడు. సీరియస్ గోల్ అయితే లేదు. నేను టైటిల్ గెలవడానికి వచ్చానని కసి జీలు అయితే కనబడట్లా. రాము కూడా సేమ్ అంతే. భరణ్ గారు ఆల్రెడీ అవుట్ అయిపోయారు కనుక సరే మళ్ళీ వచ్చాడు, జాగ్రత్తగా కాపాడుకుంటే ఎలాగోలాగా గట్టెక్కాలని చూస్తున్నాడు, టాప్ 5 ఉండాలనుకుంటున్నాడు తప్ప ఇంకా నాదే కప్పు అనే సీరియస్నెస్ ఆఫ్ ఫైర్ కనిపించట్లా. దివ్య కూడా అంతే. సో మెయిన్ ఏంటంటే ఈ సీజన్లో ఎదిరించిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు, నిలదీసిన వాళ్ళు నేను చూసాం. గౌరవ్ ఇది నాది, రైట్, నా హక్కు, మీరు ఎట్లా చేస్తారో, మోసం చేస్తారా, చీటింగ్ చేస్తారా, డీల్ ఏంటి, ఇది 100% అన్ఫై గట్టిగా వాయిస్ రేజ్ చేశాడు.
హౌస్లో చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో తనూజ్ అండ్ ఎమ్మెన్యేలు వాళ్ళిద్దరికి ఎగ్నెస్ట్గా అంత గట్టిగా వాయిస్ రేజ్ చేయడం అనేది హైలైట్. అట్లా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, అందరూ కూడా సన్నాయి నొక్కులు నొక్కుంటూ సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఏదో అలా కాలక్షేపం చేసుకుంటూ పోతే, అందుకే ఎవరికి కూడా నామినేషన్లోకి వచ్చిన 1-2% అలా బతికేసాం గట్టెక్కేసాం అనే పరిస్థితి 10% దాటడమే గగనం అయిపోతుంది, చాలా కష్టమైపోతుంది. అలాంటి వాళ్ళ నేపథ్యంలో ఇమాన్యుయల్ కూడా సేఫ్ గేమ్ వదిలేసి అందరితో రైవల్ డూ ఆర్ డై అన్నట్టుగా ఆడుకుంటే మంచిది తప్ప లేకపోతే కష్టం. మరి మీకేమనిపించింది? ఫైనల్గా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు కనుక హ్యాపీయే. ఒక రికార్డు కూడా క్రియేట్ చేసాడు, 3 సార్లు కెప్టెన్ అయిన రికార్డు. మరి ఇతని కెప్టెన్సీ ఎట్లా ఉంటుందో, ఆటకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది, మీకేమనిపించింది? మీరు ఎవరైతారనుకుంటున్నారో నాకున్న అప్డేట్ ప్రకారం ఇది కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.